వెలుగులో ప్రధానంగా ఇదే వర్షాల గురించే కనపడుతుంది. జోరు వానలు రాష్ట్ర వ్యాప్తంగా మత్తలు దుంకుతున్న చెరువులు. నేడు రేపు రాష్ట్రమంతటికి రెడ్ అలర్ట్. హైదరాబాద్ సిటీలో అన్ని జోన్లకు కూడా వర్షాలపై హై అలర్ట్. ఓట్ చోర్ గద్దీ చోడ్. ఏఐసిసి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. నేడు రాత్రి అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని పీసీసీ పిలుపు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ ధర్నా చేస్తున్నారో మన దగ్గర తెలంగాణలో, పర్టికులర్ హైదరాబాద్లో చాలామంది ఎమ్మెల్యేలకు కానీ చాలామంది మినిస్టర్లకు కానీ అసలు ఏంది ఓట్ చోరీ అని అడిగితే ఎంతమంది చెప్తారు అడిగి చూడండి ఒకసారి. ఏదో ఏఐసిసి చెప్పింది, ఆ ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేయాలి అంతే తప్ప అసలు ఏంటి దాని కథ ఏంటని ఎంతమంది తెలుసు అండి? మంచి ప్రణాళికతో రండి, అభినందిస్తాం, నా రిటైర్మెంట్ లోపు సమర్పించండి. కంచి గచ్చిబౌలి కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సీజీఐ జస్టిస్ గవాయ్ సూచన. సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కోసం ప్రయత్నం బాగుంది, మంచి ప్రయత్నంతో వస్తే అన్ని ఆంక్షలు ఎత్తేస్తాం, కావాల్సింది పర్యావరణ పరిరక్షణ అని వెల్లడి. ప్రణాళిక సమర్పణకు 6 నుంచి 8 వారాల టైం కోరిన ప్రభుత్వం. ఆయన రిటైర్మెంట్ ఎప్పుడో మరైంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీం స్టే. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖానీ కేసులో విచారణ. గత మధ్యంతర ఉత్తర్వులకు వ్యతిరేకంగా నియామకాలు ఉంటే రద్దు చేస్తామని వ్యాఖ్య. విచారణ సెప్టెంబర్ 17కి వాయిదా వేశారండి.